హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మన గార్డెన్లోని కొన్ని పూల మొక్కలను చూసేద్దాము. మొదటిగా పూల మొక్కలు చూసిన తర్వాత కుకింగ్ సెక్షన్లోకి వెళ్ళిపోదాం. మన గార్డెన్లో చాలా రకాల పూల మొక్కలు, పండ్ల మొక్కలు, క్రోటన్ మొక్కలు ఉన్నాయి. ముందు వీడియోస్ చూసిన వాళ్ళకి తప్పకుండా మన గార్డెన్లో ఏమేమి ఉన్నాయనేది తెలుస్తుంది. చూడండి, వాళ్ళు ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. మన గార్డెన్ చాలా బాగుంటుంది. మొక్కల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అవి మనకి అంత ఆనందాన్ని ఇస్తాయి. మొక్కలనే కాదండి, ఏ విషయమైనా సరే మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే దానివల్ల ఫైనల్గా మనకి అంత సంతోషం మిగులుతుంది. లాస్ట్ వీడియోస్లో గులాబీ పువ్వులు అన్నీ చూపించాను కదా, ఇప్పుడు ఫైనల్గా వచ్చేసాయండి. లాస్ట్కి వచ్చాయి, 1-2 పువ్వులే పూస్తున్నాయి. కొన్ని చెట్లకైతే మళ్ళీ చిగుర్లు రావడం మొదలయ్యాయి. ఈ క్రోటన్ మొక్కలైతే మన గార్డెన్లో ఉన్న అన్ని మొక్కల కంటే ఈ మొక్కలంటే నాకు చాలా ఇష్టం. చూడంగానే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఆ కలర్ కానీ అవి పొద్దుతిరుగుడు పువ్వుల్లా ఉంటాయి కదా, సన్ఫ్లవర్ లాగా, అలా ఉండడం వల్ల ఏమో కానీ చాలా బాగుంటాయి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ ఫ్లవర్స్ని చూస్తున్నప్పుడు. తెలిసిన వాళ్ళందరూ మొక్కలు పెంచుతుంటే నేను కూడా మొక్కలు పెంచుకోవాలనుకున్నాను. కానీ మొక్కల్ని పెంచడం అంత ఈజీ కాదు. మొక్కల్ని పెంచడం ఈజీ కాదనేది పెంచడం స్టార్ట్ చేసిన తర్వాత తెలిసింది. ఇక్కడ వాటర్ యాపిల్ చెట్టు చూశారు కదా, ఎన్ని మొగ్గలు వచ్చాయో. అలాగే చిగుర్లు కూడా బాగా వస్తాయండి. ఈ సీజన్లోనే కాయలు వచ్చేది. పొద్దున్నే లేవడమే కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంకా వంట పనులు స్టార్ట్ చేసేసుకోవడమే. ఎందుకంటే స్కూల్స్కి, కాలేజెస్కి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా ఇంట్లో. అందుకని వంట పనులు అయితే డైలీ మార్నింగ్ రొటీన్లో ఒకటని చెప్పుకోవచ్చు. అలాగే నైట్ మనం ఎంత ప్రశాంతంగా పడుకుంటామో మార్నింగ్ మన మైండ్ అంత పీస్ఫుల్గా, హ్యాపీగా అనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ లేవగానే పనులన్నీ చకచకా చేసేసుకోవచ్చు. నైట్ ఎర్లీగా తొందరగా ప్రశాంతంగా పడుకోవాలనుకున్నప్పుడు మనం చిన్న టిప్ ఫాలో అయితే సరిపోతుంది. అదేంటంటే మనం ఆఫ్టర్ 7 మ్యాక్సిమం 7-7:30 తరువాత ఇంట్లో ఏమైనా చికాకులు, గొడవలు ఉన్నాయనుకోండి, వాటిని డిస్కస్ చేసుకోకుండా ఉంటే మంచిది. అలా డిస్కస్ చేసుకోకుండా ఉండి మన పనులు మనం చేసుకుని తొందరగా పడుకుని ఎర్లీ మార్నింగ్ లేవంగానే పెట్టుకున్నా పర్లేదు. లేచిన తర్వాత ఇలా జరిగింది అని మాట్లాడుకున్నా పర్లేదు. కానీ నైట్ పడుకునే ముందు ఎంత ప్రశాంతంగా ఉంటే మనకి అంత ప్రశాంతంగా నిద్ర పడుతుంది. మార్నింగ్ మన మైండ్ అంత ప్రశాంతంగా ఉంటుంది. పనులన్నీ హ్యాపీగా చేసుకోగలుగుతాము. ఇది ఒకసారి ఫాలో అయ్యి చేసి చూడండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మ్యాక్సిమం చాలామంది ఏమనుకుంటారు, ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మాకుండే టైము 8-9 ఆ తర్వాతే కదా, మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత మా పనులు మేము చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోవాలి, ఎర్లీ మార్నింగ్ మాట్లాడుకోవడం ఎలా కుదురుద్ది అని అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఇలా ట్రై చేసి చూడండి. కొంచెం ట్రై చేసి చూస్తే తప్పకుండా రిజల్ట్ ఉంటుంది. హ్యాపీగా ఉండొచ్చు. ఆఫీస్ వర్క్ ఆఫీస్లోనే ఉండిపోతుంది, ఇంటి వర్క్ ఇంట్లోనే ఉండిపోతుంది. మనం చాలా ప్రశాంతంగా ఉంటాం. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మ్యాక్సిమం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఏం డిస్కస్ చేయకుండా ఈరోజు మనం ఏం తినాలి, ఏం వండుకోవాలి, పిల్లలకి హోంవర్క్స్ చేయించామా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారా, అవన్నీ చూసుకుని ప్రశాంతంగా పడుకోండి. మార్నింగ్ లేచిన వెంటనే అయినా సరే ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఆలోచించుకోండి ఆఫీస్కి వెళ్ళే లోపు. ఇలా కొన్ని రోజులు ట్రై చేసి చూడండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లైఫ్ కూడా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే మనం హ్యాపీగా ఉంటేనే కదా ఏదైనా చేసుకోగలిగేది, జాబ్ అయినా ఇంట్లో పనులైనా సరే. అందుకని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా సరే మనం హెల్దీ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏవైనా చిన్న చిన్న మార్పులతోనే స్టార్ట్ అవుతాయి. ఈరోజు చిన్న మార్పుని చేయడానికి ఎంతో కష్టపడుతూ ఉన్నాం మనం. అది లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా ఉండే ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు. కాకపోతే కొంచెం ఆలోచించుకుని మనకంటూ కొంచెం టైం కేటాయించుకుని మనకంటూ కొంచెం స్పేస్ ఉంచుకుని
మనం చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఫ్యూచర్లో మనకి ఆ చిన్న చిన్న మార్పులే ఎంతో సంతోషాన్ని ఇస్తాయి, ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చేస్తాయి. ప్రతిదాని గురించి ఎక్కువగా ఆలోచించి కంగారు పడిపోయి టెన్షన్ పడిపోవడం వల్ల ఏమీ జరగదు. ఎప్పుడైనా సరే ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేసుకోవాలి అని ఆలోచించుకోవాలి. ఫస్ట్ కంగారు పడిపోయి దాని గురించి ఏదో అయిపోయిందని అవతల వాళ్ళని తిట్టకుండా మనకంటూ ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకుని దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అని, ఎవరికైనా సరే ఫస్ట్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ కోపం వచ్చేస్తుంది అవతల వాళ్ళ మీద. నీ వల్లే ఇలా జరిగింది, నీ వల్లే అనేసి అంటూ ఉంటారు. కాకపోతే మనం కొంచెం ఆలోచించుకుంటూ కోపాన్ని తగ్గించుకుని, సరే ఇష్యూ జరిగింది, దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది ఆలోచించుకుంటూ కొంచెం కొంచెంగా కోపాన్ని తగ్గించుకుంటూ ఉన్నామనుకోండి, ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా సరే సొల్యూషన్ దొరుకుతుంది. సొల్యూషన్ అనేది ఒక్కొక్కసారి మన నుంచి ఉంటుంది, ఒక్కొక్కసారి అవతల వైపు నుంచి ఉంటుంది. మనం అవతల వాళ్ళని ఎందుకు అడగాలి హెల్ప్ అనేది అని అనుకోకుండా, ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు కొంచెం ఆ ప్రాబ్లం గురించి అవతల వాళ్ళకి చెప్పి సొల్యూషన్ తీసుకోవడంలో కూడా తప్పులేదు. కాకపోతే ఆ సొల్యూషన్ అడిగేవాళ్ళు కరెక్ట్ పర్సనా కాదా అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ సాయం చేయడానికి రెడీగా లేరు. మనం ఏదైనా ప్రాబ్లం ఉంది అని చెప్తే ఆ ప్రాబ్లంని ఎత్తి చూపేవాళ్లే కానీ, 10 మందికి చెప్పి మనల్ని అల్లరిపాలు చేయాలని చూసేవాళ్లే కానీ, మనకి సాయం చేద్దామని అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మన మేలు కోరుకునే వాళ్ళు ఎవరున్నారు అనేది 1-2 సార్లు ఆలోచించుకుని అప్పుడు ప్రాబ్లం చెప్పుకోవడం మంచిది. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ప్రాబ్లం చెప్తే ఆ ప్రాబ్లం వల్ల కూడా మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చేది ఉంటుంది. కాబట్టి ఆలోచించుకుని చేసుకోవాలి ఏదైనా సరే. ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళం ప్రశాంతమైన జీవితం గడపాలి అని అనుకుంటూనే ఉంటాం ప్రతిరోజు. ఈరోజు ఇలా అయిపోయింది కదా, రేపు చూద్దాం, రేపటి నుంచి హ్యాపీగా ఉండాలి, ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి. మన లైఫ్ స్టైల్ గురించి అయినా సరే ఏదైనా మనం ఒకటి స్టార్ట్ చేయాలి అని అనుకున్నామనుకోండి, ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. కాకపోతే చిన్నగా స్టార్ట్ చేసుకున్నామనుకోండి, చిన్నగా స్టార్ట్ చేస్తూ ఉంటే అది ఒక రోజున మనకి చాలా పెద్ద మార్పునిస్తుంది. ఎగ్జాంపుల్ కింద ఒకటి చెప్తున్నాను. మనం ఏదైనా ఫ్రిడ్జ్ కానీ, టీవీ కానీ, వాషింగ్ మిషన్ కానీ ఏమైనా తీసుకోవాలనుకున్నామనుకోండి, మన దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు వచ్చేస్తున్నాయి కదా 0 ఇంట్రెస్ట్ ఈఎంఐ అని చెప్పేసి. అలా మనం ఏం చేస్తున్నాం, ఏదైనా వస్తువు తీసుకోవాలనుకున్నప్పుడు మనకి ఎంత అమౌంట్ ఉందో ఆ అమౌంట్ బై 6 months అలా చెప్తారు మనకి. అవునా కదా? మనం ఏదైనా వస్తువు కొనాలి అంటే ఫస్ట్ ఐటెం మనం తీసేసుకుంటాము, కానీ ఈఎంఐ పద్ధతిలో మనం డబ్బులు పే చేస్తున్నాం, మనీ పే చేస్తున్నాం. అలాగే ఏదైనా సరే మనం స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు చిన్నగా ఈఎంఐ రూపంలో ఒక పని ఉంది, ఆ పని మొత్తం ఒకేసారి చేయలేము అనుకున్నప్పుడు రోజుకు కొంచెంగా చేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఫైనల్గా మనకి ఆ పని అయిపోతుంది, అంత శ్రమ పడినట్టు కూడా అనిపించదు. అలా ఏదైనా సరే మంచి లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా సరే మంచి పనులు మనం రోజు కొంచెంగా చేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఫైనల్గా మంచి రిజల్ట్ వస్తుంది. మన హెల్త్ గురించి కానీ, మనం చేసుకునే డైట్ గురించి కానీ ఏదైనా సరే మనం చెయ్యాలి అనుకున్నప్పుడు కొంచెం ఆలోచించుకొని ఎలా చేసుకోవాలి అనేది ఒక ప్లాన్ ప్రకారంగా మనం అంతా కష్టపడిపోయి చేసేయాలి 2-3 రోజుల్లో అని కాకుండా, మనం ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు చేసుకుని మనం మంచిగా హ్యాపీగా ఉండేలాగా చూసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంది, ఎంతో కొంత మంచి జరిగింది అంటే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. మీరు పెట్టే కామెంట్స్ వల్ల నాకు కూడా మోటివేషన్గా అనిపిస్తుంది, మరికొంతమందికి ఆ కామెంట్స్ యూజ్ అవుతాయి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో చివరిలో చెప్తున్నాను అనుకోకపోతే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా సరే మన సంతోషమైన, మన దుఃఖమైన, బాధ, కోపం ఏదైనా సరే మన చేతుల్లోనే ఉంటుంది. మనం ఎదుటి వాళ్ళని ఎక్కువగా నమ్మడం వల్ల కోపం, బాధ ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా, అలా మన సంతోషం మన చేతుల్లో.